అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. టీటీడీకి సంబంధించి ఏదైతే ఈ యొక్క టికెట్లు కావచ్చు, శ్రీవారి దర్శనం టికెట్లు ఇవన్నీ కూడా అధిక ధరలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి రోజా గారి మీద కొత్త ఆరోపణ అయితే బయటకు రావడం జరిగింది. దాదాపుగా రోజుకి 4,000 టికెట్ల వరకు కూడా రోజా గారు ఆ యొక్క 300 రూపాయల టికెట్ని 4,000 రూపాయలు ఇలా అత్యధిక ధరలకి బ్లాక్లో అమ్ముకున్నారంటూ అనేక ఆరోపణలు. వీటన్నిటికీ సంబంధించి రోజా గారు గతంలో ఏదైతే టీటీడీలో చేసినటువంటి అక్రమాలు, వాటితో పాటుగా ఏదైతే చైర్మన్గా బీఆర్ నాయుడు గారు అధ్యక్షత సమావేశం జరిగింది, వాటిలో కీలక నిర్ణయాలు అసలు ఏమేమి తీసుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మొత్తంగా టీటీడీ మన ప్రపంచంలోనే మన తెలుగువారి ఎలవేలిపోయినటువంటి హిందువులకి అందరికీ దాదాపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి రోజా గారి మీద ప్రధానమైన ఆరోపణ కొత్తగా వచ్చిందండి. మొదటగా అసలుకి దీని గురించి ఏమంటారు, శ్రీవారి టికెట్లు అమ్ముకోవడం? అసలు ఒకటి మన వెంకట్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది తిరుమల బాలాజీ దేవాలయం అనేది ప్రపంచంలోనే హిందువులందరికీ కూడా అత్యంత భక్తిపరమైనటువంటి అత్యంత ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక దేవాలయం. విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా తిరుపతి దేవస్థానం బాలాజీ దర్శనానికి కూడా వస్తారు. అన్య మతస్థులు కూడా వస్తారు, యూరోపియన్స్ కూడా వస్తారు. అది ప్రపంచవ్యాప్తంగా హిందువులకున్న ఒక భక్తి ఏదైతే ఉందో, నమ్మకం ఏదైతే ఉందో, అది వాళ్ళని కూడా ఆకర్షించింది. ఇంత గొప్ప నమ్మకంతో ఇక్కడి నుంచి అలా వెళ్తారు, ఏముంటుంది బాలాజీ గారి దగ్గర చూడాలి, నిజంగా ఆయన గురించిన పుస్తకాలు చదువుకున్న మీదట వాళ్ళందరికీ కూడా ఆ భావన ఏర్పడింది. అయితే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంశం ఒక వివాదాంశంగా జరిగింది. ఆయన లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యికి సంబంధించిన ఒక అపచారం అది ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లోనూ కలవరం కలిగించింది. దానికి తోడు అదే టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత వివాదాల్లోకి నెట్టాడు. టీటీడీని, హిందూ మతాన్ని, హిందూ మత ఆచారాలని, టీటీడీ నియమ నిబంధనల్ని, భారతీయ సంస్కృతిని కూడా ఆయన తీవ్రంగా ఎండగట్టాడు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత దీంతో ఇంకా కొంత వివాదం జరిగింది. అసలు నిజంగా టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక బలహీనమైన అంశంగా, లేకపోతే ఒక వివాదాంశంగా మార్చారు. అసలు ఎక్కడ కూడా టీటీడీకి సంబంధించిన నియమ నిబంధనల్లో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, అక్కడ ఉండే కట్టుబాట్లలో కానీ, అక్కడ ఉండేటువంటి పరిపాలనా విధానాల్లో కానీ ఎక్కడా అస్పష్టత అనేది లేదు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానం కొనసాగుతుంది. సరే, అనేక ప్రభుత్వాలు, ఈవెన్ బ్రిటిష్ ప్రభుత్వం కూడా పరిపాలనలో కూడా ఆ వ్యవస్థలోకి ఎవరు కూడా జోక్యం చేసుకోవాలి. అనేక మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మొఘల్ సామ్రాజ్యం ఇలాంటి అన్నీ జరిగినా కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎక్కడ ఒక వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడటం కానీ, అందులో అనవసరం జోక్యం చేసుకోవటం కానీ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ తను అన్యమతస్థుడు అయినప్పటికీ ముఖ్యమంత్రి హోదాని అడ్డం పెట్టుకుని తను అక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా దాన్ని తోసిరాజని ఆయన అనేక సార్లు దర్శనానికి వెళ్ళాడు. ఆయనకి నమ్మకం ఉందా లేదా అనేది తర్వాత మాట. ఆయన నియమ నిబంధనలు పాటించకుండా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే తిరుమలలో ఈ లడ్డూకి సంబంధించిన దాంట్లో కొన్ని జంతువులకు సంబంధించిన కొవ్వు కూడా కలిసింది ఆవు నెయ్యిలో అనే అపచారం జరిగిందనే వివాదం రేగినప్పుడు అది ఒక రివర్స్ టెండరింగ్ ద్వారా అతి తక్కువ రేటుకి ఇస్తామన్న కొన్ని సంస్థల నుంచి తీసుకున్నప్పుడు, అది ఆ నిర్ణయం జరిగినప్పుడు సుబ్బారెడ్డి గారు దాని చైర్మన్గా ఉన్నాడు, ధర్మారెడ్డి ఈఓగా ఉన్నాడు, ఈయన నియమించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడాను. తర్వాత కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని ప్రత్యేకమైన సంస్థలు ఆవు నెయ్యిని, పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తున్నప్పుడు వాటన్నిటినీ కాదని ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అమూల్ని కానీ, లేకపోతే కర్ణాటకకి సంబంధించిన డైరీ నందినిని కానీ, లేకపోతే ఇక్కడ విజయాన్ని కానీ, వీటన్నిటినీ కాదని ఒక ప్రైవేట్ సంస్థకి తమిళనాడులో ఒకదానికి, యూపీలో ఒకదానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని ప్రయోగశాలకు పంపినప్పుడు గుజరాత్లో ఒక ప్రభుత్వ ప్రయోగశాల, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అనుబంధంగా ఉండే ప్రయోగశాలలో అందులో రకరకాల ఏమేమి కలిసినాయో కూడా వాళ్ళు స్పష్టంగా
అన్ని పదార్థాల గురించి రాశారు. పెద్ద వివాదం చెలరేగింది. వివాదం చెలరేగినప్పుడు మేము ఈ విషయంలో మాకు తెలిసి జరగలేదు, మేము రివర్స్ టెండరింగ్లో తక్కువ రేటుకు వస్తుందని వెళ్ళాము, ఒకవేళ కనుక ఏదైనా జరుగుంటే నేను క్షమాపణ చెబుతున్నాను ప్రభుత్వం తరఫున, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా అది ఉద్దేశపూర్వకంగా జరగలేదని అంటే ఓ రకంగా ఉండేది. కానీ ఆయన అట్లా కాకుండా దీన్ని ఏ రకంగా చేసినా కూడా సమర్థించుకుంటూ వెళ్ళటం, అసలు టీటీడీ నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి, అసలు ఆయన అనవసరమైన అంశాలను కూడా దీంట్లోకి తీసుకొచ్చాడు. ఈ డిక్లరేషన్ ఏంటి, ఒకసారి మళ్ళీ ఆ తర్వాత ఈ వివాదం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నప్పుడు కూడా హిందూ సంస్థలు, బీజేపీ పార్టీ, ఇంకా కొన్ని విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు దీనికి వ్యతిరేకంగా ఇది ఎందుకు జరిగింది, దీని మీద దర్యాప్తు జరపాలి, బాధ్యుల్ని శిక్షించాలన్న టైంలో ఈయన తిరుమల నేనే వస్తానని వెళ్ళాడు. తిరుమల వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పారు, మీరు అన్ని మతస్థులు కాబట్టి అక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వాలని. నేను డిక్లరేషన్ ఇవ్వడం అని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేశాడు. దానికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటమే కాకుండా అసలు ఇలాంటి నియమాలు ఎలా పెడతారు, ఏ మతాలైన వాళ్ళైనా వెళ్ళొచ్చు అని, అసలు ఇది ఒక ఈ ఆచారమే తప్పు, అసలు ఇక్కడ ఉన్న నియమ నిబంధనలే కూడా అనాగరికంగా ఉన్నాయి అనేసి హిందూ ఒక విధానాల మీద కూడా ఆయన ధ్వజమెత్తాడు. అసలు భారత సంస్కృతి అంటే ఇదేం సంస్కృతి, వివక్ష చూపిస్తారా మతాలను బట్టి అని. ఇప్పుడు అది ఇతర మతస్థుల్ని ఎవరిని ఆహ్వానించి మీరు దర్శనానికి రమ్మని అడగటం లేదు. ఎవరైనా నమ్మకం ఉండి వస్తే ఆ ప్రాంగణంలో ఉన్నంతసేపు అక్కడ ఉండే నియమ నిబంధనల్ని, ఆచారాలని, కట్టుబాట్లని, సాంప్రదాయాలని గౌరవించమనేది ఆ డిక్లరేషన్ ఉద్దేశం. అంతేగాని వాళ్ళని నిషేధించడానికి లేదు. అక్కడ ఇతర మతాల నుంచి అన్ని మతస్థులు మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు అక్కడ ఉన్న సాంప్రదాయాలకి బద్దులై ఉండమనేదే తప్ప వేరే ఏం లేదు. అది అర్థం చేసుకోకుండా ఆయన అనవసరంగా వివాదాన్ని ఇంకా పెంచినప్పుడు అసలు టీటీడీ వ్యవస్థని పటిష్టం చేయకపోతే ఇది ఒక అల్లరి చిల్లర వ్యవస్థలాగా తయారవుతుందనే భావన కలిగింది. అప్పుడు చైర్మన్గా నియమించినటువంటి బిఆర్ గారు ఆయన కొన్ని చైర్మన్గా నియమితంగా ఇచ్చినప్పుడు అందరూ కూడా సంతోషించారు. ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు, సమర్థమైన వ్యక్తికి ఇచ్చారు, ఆయనకు ఒక అవగాహన ఉంది అనేసి అనుకున్నారు. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత కొన్ని గట్టి నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది. ఒకటి ఏంటంటే, అంతకుముందు శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి చాలా భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. 10,000 టికెట్ దర్శనానికి, అది 500కేమో రిసిప్ట్ ఇస్తున్నారు, అది ఎక్కడ వేస్తున్నారో కూడా ఆ డబ్బులు తెలియని పరిస్థితి. ఇలా కాకుండా అసలు దివ్యవాణి అది అక్కర్లేదు, మెయిన్ అకౌంట్లోనే, అంతకుముందు అసలు ఇప్పుడు అట్లా ఉండేది కాదు. టీటీడీ మెయిన్ అకౌంట్లోనే వేస్తూ ఉండేవాళ్ళు. మధ్యలో ఉండే సబ్సిడరీ వ్యవస్థని దళారీ వ్యవస్థలాగా ఉంది ఇది. అంటే ఇక్కడ అవకతవకలు జరగటానికి ఎక్కువ అవకాశం ఉంది, జరిగింది అనేది కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా టీటీడీ టికెట్లు అమ్ముతుంది, టీటీడీకే వేసేయమని చెప్పాడు. అట్లాగే చాలా ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద నిధులు ఉన్నాయి. దాని మూలాన కొన్ని కిక్ బ్యాక్స్ అందుతాయి చైర్మన్లకు కానీ, ఈఓలకు కానీ, వీళ్ళకి. అందువల్ల అసలు ఏ ప్రైవేట్ బ్యాంకులో కూడా ఉంచొద్దు. ఇంకోటి ఏంటంటే, ఒక్కోసారి ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీసినప్పుడు కూడా టీటీడీకి సంబంధించిన భారీ నిధులు గల్లంత అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంకుల్లోనే వేయమనేసి అదొకటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ ప్రకటనలు చేయటం ఒకటి బాగా అలవాటు అయిపోయింది. అసలు టీటీడీ మాడవీధుల్లో ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడితే మాత్రం కఠినమైన చర్యలు ఈ మధ్య రీల్స్ కూడా తీశారు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయనకు సంబంధించిన ఇంకొక ఆయన మాధురి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. తర్వాత రోజా గారు కూడా చాలా భారీ ఎత్తున ఈ టీటీడీలో తను మాజీ మంత్రిగా, ఒక శాసనసభ్యురాలుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి 300 టికెట్లని బ్లాక్లో అమ్మారని కూడా ఒక ఇది ఉంది. అలాగే గతంలో ఒక మాజీ మంత్రికి దగ్గర బంధువులైన ఒక ట్రావెల్స్ సంస్థకి రోజుకి 4,000 టికెట్లు కేటాయించి వాటిని వాళ్ళు అమ్ముకునే అధికారం ఇచ్చారంటున్నారు. అది 300 రూపాయల టికెట్ని వాళ్ళు ఒక్కొక్క దాన్ని 2,000 కూడా అమ్ముకున్నారంటున్నారు. అట్లా కూడా అటువంటి సిస్టమ్ను కూడా కట్ షాట్ తీసేశారు. అవన్నీ కూడా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మాత్రమే సేల్ చేసేటట్టుగా ఒక నియమం పెట్టారు. అట్లాగే అన్య మతస్థులు కూడా చాలామంది ఉండి ఇతర మతాల గురించి కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. అటువంటి అన్య మతస్థుల్ని
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల్లోంచి తీసేసి ఇంకా ఏదన్నా ప్రభుత్వ శాఖలకు పంపించే ఏర్పాటు చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు విశాఖ శారదాపీఠానికి సంబంధించి వాళ్ళు ఒక వసతి గృహం కట్టుకుంటాము, అన్నదాన కేంద్రం కడతామంటే ప్రభుత్వం భూమి కేటాయిస్తే అది కూడా ఒక రిజర్వాయర్కి దగ్గరలో గోగర్భం ఆ చెరువు అంటే ఆ రిజర్వాయర్కి దగ్గరలో ఇస్తే అది ఆయన అన్ని నిబంధనలని ఉల్లంఘించి చాలా అక్రమ కట్టడాలు కట్టారు. ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే చెరువులకి దగ్గరలో ఏమైనా అక్రమ కట్టడాలు కడితే కూల్చేస్తున్నారు. అట్లాంటిది మరి తిరుమలలో గోగర్భానికి దగ్గరలో ఆ విధంగా కట్టారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఒక పెద్ద పీఠాధిపతులమి, మనం ఏం చేసినా పర్వాలేదు, తిరుమల దేవస్థానం మన చేతిలో ఉంది అనే ఒక దృక్పథంతో వెళ్ళారు. ఇట్లా కూడా అది కూడా అసలు ఆ భవనాన్ని కూడా కూల్చేయమన్నారు. ఎందుకంటే అట్లా కనుక చేస్తే ఇతరులు కూడా ఎవరు కూడా అటువంటి ఆక్రమణలు అతిక్రమణలు చేయరు. అక్కడ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. తిరుమల అంటేనే ఒక పవిత్రతకి ఒక పర్యావరణ పరిశుద్ధతకి పేరు. అలాంటి దాన్ని అక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది లోకల్స్కి తిరుమల దేవస్థానానికి బాగా ఒత్తిడి ఎక్కువ అవటం, రాజకీయంగా వీళ్ళు ఎక్కువ టికెట్లు వాడుకోవటం, తర్వాత దర్శనానికి కూడా ఎక్కువ రాజకీయ ప్రమేయం, తర్వాత అధికారుల ప్రమేయం, ఆర్థిక డబ్బులతో ద్వారా కూడా కొంతమంది టికెట్లు అమ్మటం, ఇవన్నీ కూడా జరగటం వలన స్థానికుల్లో చాలా అసంతృప్తి ఉంది. అసలు వాళ్ళు బాగా ప్రేమించి ఆ దేవస్థానాన్ని అభివృద్ధికి మొదటి నుంచి చేసింది చిత్తూరు జిల్లా ప్రజలు, తిరుపతి పరిసరాల ప్రజలు. అందువల్ల వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళు నిజంగా చాలామంది కూడా ఆ ప్రాంతంలో విన్నది ఏంటంటే అసలు గతంలో మేము ఎప్పుడంటే అప్పుడు కొండకెళ్ళి చూసుకుని వచ్చేవాళ్ళం. బాలాజీ అంటే వాళ్ళకి జీవితంలో ఒక అంతర్భాగం. ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రతి అంశంలో తలుచుకుంటారు. అలాంటి బాలాజీకి వాళ్ళు దూరం అయ్యామనే భావన వచ్చేసింది. ఎందుకంటే ఇతరుల ప్రమేయం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి. ఈ అపచారం జరిగిన సందర్భంలో తన మీద నింద లేకుండా మేము నియమించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక సభ్యులు కూడా మీ కేంద్ర మంత్రులు చాలామంది సిఫార్సు చేసిన వారిని నియమించామని కూడా రాశాడు. అక్కడ కూడా మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఇందులో విపరీతమైన రాజకీయ ప్రమేయం ఉంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఈ దర్శనాలకి ఏదో ఒక విధంగా వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు, వాళ్ళని ఇముడుస్తున్నారు, కానీ స్థానికులకి దూరం అయిపోయాడు. కాబట్టి అది వాళ్ళ బిఆర్ నాయుడు గారు దాన్ని పరిగణలోకి తీసుకుని, ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ ప్రజల మనోభావాన్ని కూడా ఆయన బాగా గమనించాడు. అది గమనించాల్సిన అంశం కూడా. ప్రతి నెలలో ఒక మంగళవారాన్ని ఎక్స్క్లూజివ్గా, అంటే ఆ రోజు ఆధార్ కార్డులు అవి చూస్తారు, ఎక్స్క్లూజివ్గా చిత్తూరు జిల్లా ఆ తిరుపతి పరిసర ప్రజలకి కేటాయించారు. అది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే నెలలో ఒక్కరోజు మాత్రమే, ఒక్క మంగళవారం మాత్రమే. ఇంకోటి ఏంటంటే మంగళవారం బయట నుంచి వచ్చే భక్తులు పెద్దగా రారు, ఓకే, సెంటిమెంటల్గా. కాబట్టి ఆ రోజుని వీళ్ళకి కేటాయిస్తే వీళ్ళు చక్కగా ఉపయోగించుకుంటారు. తర్వాత ఎప్పటి నుంచో తరతరాలుగా కొన్ని వందల ఏళ్ళగా బాలాజీ పట్ల వాళ్ళకుండా అనుబంధాన్ని మళ్ళీ వాళ్ళు నెమరేసుకున్నట్టు అవుతుంది. ఒక సొంత వ్యక్తులుగా వెళ్ళి ఆరాంగా చూడొచ్చు, విశ్రాంతిగా. అదొక ఇట్లా మంచి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో ఈ ఆహారాలకు సంబంధించిన హోటళ్ళకి సంబంధించిన అరాచకాలు అక్రమాలు ఏవైతే జరిగినాయో వాటన్నిటినీ కూడా తీసేసి టీటీడీ తరపునే మంచి క్యాంటీన్ని ఉన్నత ప్రమాణాలతో నడపాలనేది కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా టీటీడీ పరిపాలనలో ప్రక్షాళన చేశారు. రోజా గారి కేసును ఒక ఉదాహరణగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా ఇట్లా ఎవరన్నా కనుక పొలిటికల్ లీడర్స్ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి తిరుపతి దేవస్థాన పవిత్రతని, తర్వాత అక్కడ పరిపాలనా అంశాలని బాగా డిస్టర్బ్, అంటే దాన్ని పరిపాలనని అస్తవ్యస్తం చేసే వ్యక్తుల్ని దూరంగా పెట్టాలి. అటువంటి వాళ్ళ మీద విజిలెన్స్ కన్నేసి ఉంచాలి. పాలక మండలి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తుల పట్ల ఎటువంటి అవకతవకలకి కూడా తావివ్వకూడదు. తర్వాత మొన్న జరిగినటువంటి ఈ అపచారం ఏదైతే ఉందో పవిత్రతకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన సత్రాల్లో కానీ, తర్వాత శ్రీవారి కైంకర్యాల్లో కానీ, అన్నప్రసాదాల్లో కానీ వాడే పదార్థాలు అన్నిటి పట్ల ఉన్నత ప్రమాణాలు పాటించే విధంగా మంచి మంచి సంస్థలను ఎంపిక చేయాలి. ₹1 ఎక్కువైనా పర్వాలేదు. వాటి నాణ్యతను కూడా ఎప్పటికప్పుడు సొంత ల్యాబొరేటరీల్లో పరీక్షించుకుంటూ, ఎప్పుడన్నా ఏ చిన్న తేడా, అంటే నాణ్యతలో తేడా వచ్చినా సరే,
వాళ్ళని అలర్ట్గా ఇవ్వటం, లేకపోతే వాళ్ళని పక్కకు తప్పించేయటం, ఇలాంటి చాలా సంస్కరణలు అయితే చేశారు. అది ఫస్ట్ టైము తిరుపతి టీటీడీ పాలక మండలి ఇంత సున్నితమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేయటం. గతంలో మనం ఒకసారి చూసాము, సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా ఎంత ఒక చేపల మార్కెట్ లాగా పాలక మండలి సమావేశం జరగటం, ఆయననే ప్రతిపాదించడం, ఇదిగో ఈ 2000 ఉంది, ఇది 4000 చేద్దాం, వేసేయండి, 4000 ఉంది, 8000, 8000 ఉంది, 16000, అంతే తప్ప ఎవరో చర్చించడం కానీ మంచి చెడు వినటం కానీ ఎవడ గోలాడిది. పాలక మండలి సమావేశం జరిగిందా అంటే జరిగింది, తీర్మానం పాస్ అయిందా అంటే పాస్ అయింది, అంతే తప్ప దాని మీద ఒక శ్రద్ధ పెట్టడం కానీ, పవిత్రంగా వాళ్ళు కూర్చోవటం కానీ, వాళ్ళందరినీ మనసు దాని మీద లగ్నం చేసి ఆ సమావేశ పవిత్రతని ఒక శాంక్టిటీ లేకుండా జరిగినాయి. ఆ వాతావరణం పోవటం అనేది ఇవాళ తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కూడా సంతోషిస్తుంది. ఏంటంటే మాకు కూడా గౌరవం పెరుగుతుంది. ఈ గతంలో మా విలువ లేకుండా పోయింది టీటీడీలోను. మేము ఒక దాసుల్లాగా, అంటే ఒక బానిసల్లాగా తయారయ్యాం వ్యవస్థలోను. ఎవడైతే చెప్తే అది చేయాల్సి వచ్చింది. అర్హత లేని వాళ్ళని కూడా ఈవోలుగా పెట్టారు. తర్వాత అర్హత లేని పాలక మండలి సభ్యులు, అర్హత లేని చైర్మన్ల పాలనలో మేము కూడా అవమానాలు పాలయ్యామన్న భావన వాళ్ళలో కలుగుతుంది. ఇవాళ అదన్నీ పోయి ప్రజల్లో కూడా వెళ్ళిన అందరూ కూడా చెబుతున్నారు, కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడింది మాకు. అది కాపాడాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సార్, ఇదే విధంగా ఈ యొక్క బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో టీటీడీ మరింత అభివృద్ధి చెందాలని, భక్తులందరూ కూడా కనీస సౌకర్యాలు వాటన్నిటితో పాటు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు అన్నట్టు అసలు ముందు పాలక మండలి ప్రక్షాళన, మంచి నిర్ణయాలు, వాళ్ళకి మంచి వసతి, మేము వెళ్ళినందుకు వాళ్ళకు ఒక తృప్తి, ఒక దర్శనం మంచిగా అయింది, అక్కడ పవిత్రతను కాపాడుతున్నారు, పర్యావరణం బాగుంది, తర్వాత వసతి గృహాల అలాట్మెంట్లు బాగున్నాయి, అక్కడ ఆహార వస్తువులు బాగున్నాయి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత రాజకీయంగా ప్రమేయం లేకుండా ఎవరో వచ్చి వీళ్ళ దర్శనాలకు అడ్డం పడి, రోజా లాంటి వాళ్ళు అన్యాయంగా వచ్చి అక్రమంగా క్యూ లైన్లో దూరటం. తర్వాత ఇంకొక నిర్ణయం కూడా ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవటం ద్వారా క్యూ లైన్లో భక్తులు గతంలో లాగా 10 గంటలు 12 గంటలు కాకుండా మ్యాక్సిమం 2 గంటల లోపల ప్రతి భక్తుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా కూడా ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. అది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎఫెక్టివ్ నిర్ణయాలు తీసుకున్నారు. అంటే భక్తుడిని కేంద్రంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, అంతేగాని రాజకీయంగా ఆలోచించి మనకి ఇందులో ఏం లబ్ధి వస్తుంది అన్నది లేదు. అంటే అది పిల్గ్రిమ్ సెంట్రిక్గా జరిగింది. భక్తుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చి, వచ్చినందుకు నేను రాజులాగా వచ్చాను, రాజులాగా వెళ్ళాను అన్నట్టు ఉండాలి తప్ప ఇక్కడ అవమానాలు పాలయ్యాను, అన్యాయాల పాలయ్యాను, అపచార పాలయ్యాను అనే భావన భక్తులకి లేకుండా పూర్తి తృప్తిగా వెళ్ళే విధానంగా రూపొందించినందుకు నిజంగా బిఆర్ నాయుడు గారిని అభినందించాలి. ఖచ్చితంగా సార్, ఈ విషయంలో నిజంగా అభినందించే విషయం అని చెప్పుకుందాం. థ్యాంక్ యూ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటువంటి చైర్మన్ నియమించడం కూడా మనం నిజంగా గర్వనీయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.